థ్యాంక్ యూ. పోయిన నెలలోనే నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను, ఎందుకంటే మీ ప్రార్థన ద్వారానే గొప్ప మేలు దేవుడు చేశారు. ఆ, ఈ సంవత్సరం నేను అమ్మతో ఉండటానికి, అమ్మ సేవ చేయడానికి దేవుడు, నేను ప్రార్థించినప్పుడు దేవుడు పర్మిషన్ ఇవ్వడం జరిగింది పుస్తకం ద్వారా. ఒక సంవత్సరం లీవ్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చి మా గ్రామానికి వచ్చాను. అంతకుముందు నెక్కడికల్లో ఉన్నాను అక్క దగ్గర, కానీ గ్రామానికి వచ్చిన మే నెల నుంచి ఇక్కడ ఉంటున్నా. మే నెల ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కొన్ని పాములు కానీ ఏదో అన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి మాకు. అయినప్పటికీ దేవుడు మీరు ప్రార్థన చేశారు, మీ ప్రార్థన ద్వారా ఇవన్నీ కూడా దేవుడు తొలగించాడు. పాములు కాకుండా దేవుడు రక్షించాడు. అదేవిధంగా అమ్మ కూడా చాలా సార్లు పడిపోయింది, అయినప్పటికీ ఏ చిన్న గాయం కూడా తగలకుండా దేవుడు ఆమెను కాపాడాడు. అసలు ఎక్కడైనా సార్లు అలాగే ఎల్లెలుగా పడేది, అయినప్పటికీ అసలు ఎక్కడికి పోయింది, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు. కానీ దేవుడు ఆమెకి ఎలాంటి అపాయం జరగకుండా కాచి కాపాడాడు. అదేవిధంగా నా విషయంలో కూడా మీరు మోకాలు నొప్పి ఉన్నప్పుడు నేను సడన్ గా నాకు మోకాలు నొప్పి వచ్చింది. నేను అనుకున్నాను ఒక కాలేమో ఇరిగిందేమో, అసలు నాకు భయం వేసింది. అమ్మకి ఎలా సేవ చేయాలి ప్రభా, అసలు ఇలాంటి పరిస్థితి నేను నడవలేకపోతున్నాను, అసలు కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, బాగా నొప్పిగా ఉందని ప్రార్థన చేసుకుని ఏడ్చాను నేను. అదే పేరు చంపడమో చెప్పాను, ఇలాగా నేను నొప్పుందని చెప్పి మీ గ్రూప్ లో పెట్టి ప్రార్థన చేశారు నా కోసం. నిజంగా అసలు ఎక్కువ చెప్పాలనుకుంటాను సాక్ష్యం. మీరు ప్రార్థన చేసే వాళ్ళకి నొప్పి కూడా తగ్గింది, దేవుడు నాకు స్వస్థత ఇచ్చారు. ఇవన్నీ కూడా దేవుడు మీ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు నాకు బలాన్ని శక్తిని ఇచ్చారు. అమ్మకి సేవ చేయడానికి ఇదంత కష్టం, అంత సులభం కాదు అమ్మకి సేవ చేయడం. కానీ అంతా కూడా నేను అంత కష్టమే నేను అనుకోలేదు, ఎందుకంటే మీ ప్రార్థన ద్వారానే మీరందరూ నాకు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. మరి ముఖ్యంగా దేవుడికి చేసినటువంటి గొప్ప మేలును బట్టి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చేసిన సాక్ష్యం దేవుడు తెలియజేస్తున్నారు. ఆమెన్. దేవుడు అక్క పట్ల చేసిన మేలులను బట్టి దేవుడికి స్తోత్రం. సిస్టర్ పేరు హాయమా సిస్టరు. నిజంగా దేవుడు అక్కని మరి వాళ్ళ అమ్మకు సేవ చేయడానికి ఎంత శక్తినిచ్చి బలంనిచ్చి నడిపిస్తూ ఉన్నందుకు మరి జీవితంలో చేసిన మేలులను బట్టి దేవునికి స్తోత్రాలు. మరి వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి టెస్ట్ మనీని. మరి ఎందుకంటే చాలామంది ఎన్నో రకాల సమస్యలు ఉంటున్నారు కాబట్టి వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్ అందరికీ.